ఓం నమో వెంకటేశాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. కృష్ణం వందే జగద్గురు. కలియుగ దైవం ఆ వెంకటేశ్వర స్వామి పాదాల చెంతన ఈరోజు తిరుపతిలో జరుగుతున్న సదస్సుకు యాదవ జాతి కీర్తికి, ప్రతిష్టకు, చరిత్రకు, ఆత్మ గౌరవానికి ప్రతీకగా నిలబడబోయే ఒక చారిత్రాత్మకమైన మహోన్నతమైన ఘట్టానికి నాంది పలకడానికి సన్నాహక సమావేశానికి ఈరోజు ఇక్కడ చేసిన పెద్దలు, తిరుమల వెంకటేశ్వర స్వామి మొదటి దర్శన భాగ్యం ఉన్న సన్నిధి గల్ల శ్రీ కిషోర్ యాదవ్ గారికి, అదే విధంగా కర్ణాటకలో ఒక గొప్ప ఆశ్రమాన్ని స్థాపించి తద్వారా అనేక సేవా కార్యక్రమాలు చేస్తున్న యాదవానంద స్వామీజీకి, అదే విధంగా తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో ఒక కొత్త తారలాగా ముందుకు వచ్చిన తెలుగు హీరో నిఖిల్ సిద్ధార్థ గారికి, అదే విధంగా ఈ వేదికను అలంకరించిన పెద్దలకు, ఈ కార్యక్రమానికి విచ్చేసిన నా అన్నదమ్ములకు, అక్క చెల్లెళ్లకు, కుటుంబ సభ్యులకు, సన్నిహితులకు, మీడియా మిత్రులకు అందరికీ పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ, ఇలాంటి పవిత్రమైన కార్యంలో, అలాంటి కార్యక్రమంలో నేను ఎక్కడ రాజకీయాలను కానీ రాజకీయ అంశాలను కానీ ప్రస్తావించనని, రాజకీయ విమర్శలు చెయ్యనని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తున్నాను. ఈరోజు కేవలం ఒక సమావేశం ఏర్పాటు చేసుకున్నాము, మన చరిత్ర గురించి చెప్పుకుంటున్నాము, లేదా మనకు జరుగుతున్న అన్యాయం గురించి చెప్పుకుంటున్నాము అనే దానితో పరిమితం కాకుండా మన భవిష్యత్తు ప్రణాళికను సిద్ధం చేసి ఈ రోజు ఇక్కడే మనము ప్రకటన చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఇప్పటి వరకు మనము డిమాండ్లు చేశాము, పోరాటాలు చేశాము, ప్రభుత్వాల దగ్గర యాచించే కార్యక్రమాలు కూడా చేశాము, కానీ దానివల్ల మనకు వచ్చిన ఫలితము శూన్యము. మన హక్కులు మనం సాధించుకోకపోగా పూర్తిగా ఇంకా మనల్ని బానిసత్వంలోకి నెట్టేసే ప్రయత్నం జరిగింది. కానీ మన న్యాయపరమైన డిమాండ్లు, హక్కులను నెరవేర్చడానికి ఏ ఒక్కరూ ముందుకు రాలేదు. కాబట్టి మనమే నిర్ణయం తీసుకొని అడుగులు ముందుకు వేయాల్సిన అవసరము, ఆ చారిత్రాత్మకమైన అవసరం ఈ రోజు ఉందనే విషయాన్ని ఈ సందర్భంగా పెద్దలందరికీ మనం తెలియజేస్తున్నాం. మనందరికీ తెలుసు, ఒక దేవాలయానికి 100 రూపాయలు తోడ్పాటును అందిస్తే అతనికి గుర్తింపు ఉంటుంది. ఒక దేవాలయంలో ఒక ఏదైనా పవిత్రమైన కార్యక్రమం చేపడితే అతనికి గుర్తింపు ఉంటుంది, లేదా దేవుడికి సేవ చేసిన వాళ్ళకి గుర్తింపు ఉంటుంది, దేవుడి మీద, భగవంతుడి మీద పాటలు రాసిన వాళ్ళకి గుర్తింపు ఉంటుంది, అర్చకత్వం చేసిన వాళ్ళకి గుర్తింపు ఉంటుంది. కానీ దురదృష్టం ఏంటంటే ఈ కలియుగ దైవం సాక్షాత్తు వెంకటేశ్వర స్వామి ఈ కలియుగంలో వెలవడానికి మొట్టమొదటిసారిగా ఎవరికైతే దర్శనమిచ్చారో ఆ మహనీయుడికి ఇప్పటి వరకు గుర్తింపు రాదంటే నిజంగా ఆ మహనీయుడు జాతిలో పుట్టిన మనము మొట్టమొదటిసారిగా సిగ్గుతో తలదించుకోవాల్సిన అవసరం ఉంది. నిజంగా యాదవ జాతికి రోషం, పాశం ఉంటే ఇన్ని తరతరాలుగా ఉన్న ఒక మహోన్నతమైన వ్యక్తికి గుర్తింపు ఇప్పటి వరకు లేదు. ఆ గుర్తింపు తీసుకురావడానికి ఇప్పటికైనా కంకణం కట్టుకొని అడుగులు ముందుకు వేయాల్సిన బాధ్యత రాజకీయాలకు అతీతంగా, పార్టీలకు అతీతంగా అందరూ ఏకమై ఐకమత్యంగా ముందుకు రావాల్సిన బాధ్యత మనకు ఉంది. అలాంటి మహనీయులు శరభయ్య యాదవ్ గారు ఆనాడు వెంకటేశ్వర స్వామి ఈ కలియుగంలో అవతరించినప్పటి నుండి కేవలం ఆయన మాత్రమే కాదు, వెంకటేశ్వర స్వామికి ఆయన తరం నుండి ఈనాటి తరం వరకు వారు ఎటువంటి ఆలోచనలు లేకుండా, ఎటువంటి వ్యక్తిగతమైన అంశాలకు ప్రాధాన్యత ఇవ్వకుండా కేవలం వారి
పూర్తిగా వెంకటేశ్వర స్వామి సేవకి అంకితమయ్యారంటే వారికి ఉన్న దృఢనిశ్చయం, వారికి వెంకటేశ్వర స్వామి పైన ఉన్న భక్తి శ్రద్ధలు ఎలాంటివో మనము గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది, గుర్తించాల్సిన అవసరం ఉంది. అదే విధంగా ఈ రోజు సన్నిధి గొల్ల విషయంలో ఏ ప్రభుత్వం వచ్చినా ఎన్ని రకాలుగా ఇబ్బందులు పెడుతున్నారో, ఏ విధంగా వేధిస్తున్నారో మనం చూస్తున్నాము. చిన్న చిన్న అధికారులకు కూడా టీటీడీ వ్యవస్థలో పూర్తిగా వాళ్ళ అడిగిన సౌకర్యాలన్నీ కల్పిస్తున్నారు. ఎందుకంటే వాళ్ళకి యూనియన్లు ఉంటాయి, వాళ్ళకి రాజకీయ బలం ఉంటుంది, వారికి అన్ని రకాల తోడ్పాట్లు ఉంటాయి. కానీ సన్నిధి గొల్ల అంటే కేవలం వెంకటేశ్వర స్వామి తోడ్పాటు తప్ప ఇంకెవరి తోడ్పాటు లేకుండా వారి సేవకు అంకితమయ్యారు. కాబట్టి ఈ రోజు టీటీడీ యాజమాన్యం కానీ ప్రభుత్వం కానీ వారిని నిర్లక్ష్యం చేస్తుంది. వారి యొక్క డిమాండ్లను నెరవేర్చడంలో ఉదాసీనత వ్యవహరిస్తున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం కానీ టీటీడీ యాజమాన్యం కానీ సన్నిధి గొల్ల విషయంలో వారి న్యాయపరమైన డిమాండ్లు ఏవైతే ఉన్నాయో వాటిని వెంటనే నెరవేర్చాల్సిన బాధ్యత ఉంది. ఎందుకంటే వాళ్ళు కేవలం జీతం కోసమో, డబ్బుల కోసమో, ఉద్యోగం కోసమో కాదు. ఎన్ని అవకాశాలున్నా, చదువుకొని ఉన్నత స్థితికి వెళ్ళే అవకాశం ఉన్నా వాళ్ళ వంశం మొత్తం వెంకటేశ్వర స్వామి సేవతో అంకితమయ్యారు. కాబట్టి అలాంటి మనలను గుర్తించాల్సిన బాధ్యత టీటీడీ యాజమాన్యానికి, ప్రభుత్వానికి ఉంది. మీరు గుర్తించక ముందే, తరతరాలకు ముందే వారిని వెంకటేశ్వర స్వామి సాక్షాత్తు గుర్తించారు. మీరు గుర్తించలేదంటే, మీరు వారి న్యాయపరమైన డిమాండ్లను నెరవేర్చలేదంటే స్వామి వారికి అపచారం చేసినట్టు అవుతుందని ఈ సందర్భంగా టీటీడీ యాజమాన్యానికి, ప్రభుత్వానికి గుర్తు చేస్తూ ఈ రోజు మనం ఇక్కడ సమావేశం ఏర్పాటు చేసుకోవడానికి ముఖ్య కారణం, ఈ రోజు రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు ఆ కర్ణాటక నుండి కావచ్చు, తమిళనాడు నుండి కావచ్చు, ఆ సుదూర ప్రాంతాల నుండి ఈ కార్యక్రమానికి రావడానికి ప్రధాన కారణం మనం ఇప్పటి వరకు ఏదైతే ప్రధానంగా గత కొన్ని సంవత్సరాల పాటు ఎంతో మంది పెద్దలు తిరుమలలో సరభయ్య యాదవ్ విగ్రహం ఆవిష్కరణ చెయ్యాలని చెప్పి టీటీడీ యాజమాన్యానికి, ప్రభుత్వానికి ఎన్ని రకాలుగా విన్నవించుకున్నప్పటికీ కూడా దానిని పట్టించుకోలేదు. కాబట్టి ఈ రోజు ఆ నిర్ణయము మనమే తీసుకోవాల్సిన అవసరం ఉందనే అంశం పైన చర్చించడానికి, దానికి ప్రణాళిక సిద్ధం చేయడానికి ఈ రోజు ఇంతమంది పెద్దలు ఇక్కడ వచ్చేసారు. కాబట్టి దీని మీద మనం మాట్లాడుకోవడం లేవు, దీని మీద చర్చించడాలు లేవు, వెనుకలు ఇవ్వడాలు లేవు. మనము నిర్ణయించుకొని మన కార్యాచరణతో ముందుకు వెళ్తాము. మనము ఈ రోజు ఒక ముహూర్తము నిర్ణయించుకొని ఆ మహనీయుని విగ్రహ ప్రతిష్టకు ఒక ముహూర్తము నిర్ణయించుకోవాల్సిన అవసరం ఉంది. అది ఇప్పుడే, ఇక్కడే మనం నిర్ణయించుకొని ఆ ముహూర్తానికి ఇప్పటి వరకు చరిత్రలో జరగని విధంగా ఆ మహనీయుని విగ్రహావిష్కరణ కార్యక్రమము చేపట్టే పనులకు మనం సమాయత్తం అవ్వాల్సిన అవసరం ఉందని చెప్పి తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని చరిత్రలో నిలిచిపోయే విధంగా చేద్దాము. కేవలం తెలుగు రాష్ట్రాలు మాత్రమే కాదు, దక్షిణ భారతదేశం, ఉత్తర భారతదేశం అని కాదు, ప్రపంచంలో ఉన్న యాదవులందరికీ సంబంధించిన ఒక నిర్వహించడానికి మనము ఈ రోజే ఆ మెడకు బిగించాల్సిన అవసరం ఉందని చెప్పి తెలియజేస్తూ ఈ కార్యక్రమానికి కేవలము యాదవులకు మాత్రమే పరిమితం చేయకుండా, ఎందుకంటే వెంకటేశ్వర స్వామి ఈ కలియుగానికి దేవుడు, అదే విధంగా వెంకటేశ్వర స్వామి వరాన్ని అందుకున్న ఆ సరభయ్య యాదవ్ కూడా అందరికీ ఆ వెంకటేశ్వర స్వామి ప్రియ భక్తుడిగా, వరం పొందిన వ్యక్తిగా, కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా, ప్రాంతాలకు అతీతంగా ప్రతి ఒక్కరిని ఇందులో భాగస్వామ్యం చేసి ఈ కార్యక్రమంలో చరిత్రలో నిలిచిపోయే విధంగా చేపట్టాల్సిన బాధ్యత మనకుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ, మనందరికీ తెలుసు తిరుమలలో వెంకటేశ్వర స్వామి ఆలయం ఎదురుగా స్వామి వారిని దర్శనం చేసుకుంటూ వస్తే మొట్టమొదటిసారిగా కనబడేది గొల్ల మండపం అనే విషయాన్ని మనందరికీ తెలుసు. ఈ రోజు కేవలం గొల్ల మండపం మాత్రమే కాదు కనబడాల్సింది,
ఆ గొల్ల మండపం వెనక ఉన్న చరిత్ర కనబడాలి, దాని యొక్క పరమార్థం కనబడాలంటే ఆ గొల్ల మండపంలో సరభయ్య యాదవ్ గారి విగ్రహాన్ని స్థాపించినప్పుడే దానికి ఒక పరిపూర్ణత వస్తుంది. ఇది మీ ఆలోచన, నా ఆలోచన, మరొకరి ఆలోచన కాదు. సాక్షాత్తు వెంకటేశ్వర స్వామి సంకల్పము. ఆయన సంకల్పం ఉంది కాబట్టి గొల్ల మండపం పైన ఎన్ని కుట్రలు చేసినా, ఎన్ని కుతంత్రాలు చేసినా గొల్ల మండపానికి కాదు కదా, అక్కడ ఉన్న చిన్న ఇసుక నేలను కూడా తొలగించలేకపోయారంటే 100% వెంకటేశ్వర స్వామి సంకల్పం. ఆ గొల్ల మండపము అక్కడ ఉండాలి. ఆ మండపానికి ప్రతీకగా శరభయ్య యాదవ్ గారి విగ్రహాన్ని ఏర్పాటు చేయాలి. కాబట్టి ఈ రోజు పెద్దలందరూ కూడా మా ఇంట్లో కొంత గంట సమయం పట్టినప్పటికీ కూడా ఈ ఏర్పాటు విషయానికి సంబంధించిన తేదీని, ముహూర్తాన్ని నిర్ణయించి ప్రకటించి దానికి కావాల్సిన ఏర్పాట్లు చేసుకోవాల్సిన బాధ్యత మనకుంది. ఇందులో రాజకీయాలు లేవు, పార్టీలు లేవు, వ్యక్తిగత అంశాలు లేవు. అందరూ కూడా ఖచ్చితంగా ఇది ప్రతి ఒక్కరూ బాధ్యతగా తీసుకోవాల్సిన అవసరం ఉంది. దీనికి ముఖ్య అతిథులుగా ఈ రోజు దేశంలో ఉన్న యాదవ ప్రముఖులతో పాటు ప్రతి ఒక్కరిని కూడా ఆహ్వానిస్తాము. అఖిలేష్ యాదవ్ గారిని ఆహ్వానిస్తాము, తేజస్వి యాదవ్ గారిని ఆహ్వానిస్తాము, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రులుగా గతంలో చేసిన వాళ్ళని ఆహ్వానిస్తాము. మరి ముఖ్యంగా ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారిని కూడా ఆహ్వానిస్తాము. ఎందుకంటే నారా చంద్రబాబు నాయుడు గారిని ఎందుకు ఆహ్వానించాలంటే ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అంటే ఆయన రాజు స్థానంలో ఉన్నాడు కాబట్టి ఆయన చేతుల మీదుగా ఈ విగ్రహావిష్కరణ చేపట్టాల్సిన అవసరం ఉంది. ఆయన బాధ్యత తీసుకోవాల్సిన అవసరం ఉంది. వెంటనే మా ప్రతినిధులు, మా అన్నదమ్ముల తరపున ఈ విగ్రహ ఏర్పాటుకు సంబంధించి వినతి పత్రం టిటిడి యాజమాన్యానికి, ప్రభుత్వానికి సమర్పిస్తాము. దాన్ని ఆమోదించాల్సిన బాధ్యత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి ఉంది. వెంకటేశ్వర స్వామి భక్తుడిగా మీరు స్వామి వారిచ్చిన వరాన్ని, దాన్ని ప్రతిపాదించాల్సిన, దానికి ఆమోదించాల్సిన బాధ్యత ముఖ్యమంత్రి గారికి ఉంది. కాబట్టి ఈ రోజు ఈ కార్యక్రమానికి మనందరం కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని ముఖ్య అతిథిగా ఆహ్వానిస్తాము. ఈ కార్యక్రమము ఆయన చేతుల మీదుగా జరిపించాల్సిన బాధ్యత ఉంది. అది కేవలము యాదవులకు మాత్రమే కాదు, వెంకటేశ్వర స్వామి భక్తులకు మాత్రమే కాదు, చరిత్రలో ఇప్పటి వరకు ఎవరికి, ఏ ముఖ్యమంత్రికి లేని అవకాశం మీకు వచ్చిందని దీన్ని పాజిటివ్ గా తీసుకొని ఈ కార్యక్రమానికి అడ్డంకులను నిలవకుండా వెంకటేశ్వర స్వామి భక్తుడిగా మీరు ఆమోదించి దీన్ని నడిచేలా, ఈ కార్యక్రమం సజావుగా నడిచేలా చూడాల్సిన బాధ్యత ముఖ్యమంత్రి గారికి ఉందని చెప్పి తెలియజేస్తున్నాను. అంతేకాదు, ఇది మీరు ముఖ్యమంత్రి స్థానంలో ఉండి యాదవ జాతికి చేసిన అపచారానికి ప్రాయశ్చిత్తంగా కూడా ఈ కార్యక్రమం. ఎందుకంటే యాదవ జాతి అంటే మేమంత గొప్ప, ఇంత గొప్ప, చరిత్రలో శ్రీకృష్ణుడు అని మనం చెప్పుకుంటున్నాం. కానీ ఈ రోజు సమాజంలో యాదవ జాతికి ఉన్న విలువ, ముఖ్యంగా ప్రభుత్వము యాదవ జాతికి ఇస్తున్న విలువ ఎలా ఉందో మనం నెల రోజుల క్రితం చూసాము. ఒంగోలు ప్రాంతంలో ఒక గొర్రెల కాపర పైన ఎలాంటి నీచమైన భాష, కులం పేరు పెట్టి తిరిగితే ఈ రోజు మనం ఏం చేయలేని పరిస్థితుల్లో ఉన్నాము. దీన్ని ఖండించి ఎవరైతే తప్పు చేశారో వాళ్ళ పైన కఠిన చర్యలు తీసుకోవాల్సిన ప్రభుత్వం, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మేనమేషాలు లెక్కిస్తూ బాధితుల పైన కేసులు పెట్టి జాతిని అణిచివేసే కార్యక్రమం చేస్తుంటే మనం ఇంకెన్ని రోజులు వీళ్ళ బానిసత్వంలో బ్రతకాలి, ఎప్పుడు మనం తిరుగుబాటు చేయాలి అనేది మనం ఆలోచించుకోవాలి. దానికి మన చరిత్రలో తెలంగాణకి మొట్టమొదటి ఘట్టంగా తిరుమలలో శరభయ్య యాదవ్ గారి విగ్రహాన్ని ఏర్పాటుకి మనం నడుపునిచ్చి అడుగులు ముందుకు వేస్తాం. ఎవరు సహకరిస్తే సన్మానాలు చేస్తాం, అడ్డుకుంటే తప్పకుండా పోతాం.
ఈ రోజు ఇక్కడే ఎంతో మంది పెద్దలు ఉన్నారు. దీనికి సంబంధించిన కార్యక్రమానికి సంబంధించిన ముహూర్తము తేదీ నిర్ణయించి ఇప్పుడే ప్రకటించి ఆ కార్యక్రమానికి సంబంధించిన సమాయత్తంతో ముందుకు వెళ్ళాల్సిన బాధ్యత మనందరికీ ఉందని చెప్పి దీనిపైన చర్చించాల్సిన అవసరం ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ రోజు ఈ కార్యక్రమానికి నన్ను ఆహ్వానించిన పెద్దలకు, ముఖ్యంగా యువత ఈ కార్యక్రమాన్ని ఛాలెంజ్ గా తీసుకొని ఎక్కడో ఒక చోట మనకు అరిచేతకు గురైన దీన్ని కానీ లేదంటే చరిత్రను కానీ తిరిగి ముందుకు తీసుకురావాల్సిన అవసరం ఉందని చెప్పి ఎంతో కృషి చేసి ముందుకు వస్తున్న యువతకు ఈ కార్యక్రమం చేస్తున్న ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమానికి హాజరైన పెద్దలకు అందరికీ కూడా ముఖ్యంగా ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను.